అందరికీ నమస్కారం అండి. అయితే మనం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించి, హరికొలు గురించి చెప్పుకుంటున్నాం కదండీ! అయితే ఈరోజు టాపిక్ వచ్చి శ్రీవారి హుండీ. దాన్నే కొప్పెర అని కూడా అంటాము. పరిమళం అర నుండి మెట్లు దిగి నేరుగా శ్రీవారి హుండీకి నడవండి. శ్రీ హుండీ బంగారు వాకిలికి ఉత్తరంలో గల 4 స్తంభాలు నడుమ ఏర్పాటు చేయబడి ఉంది. శ్రీ స్వామివారి దర్శనం చేసుకొని విమాన ప్రదక్షిణం చేసి వచ్చిన భక్తులు తమ తమ మొక్కుబళ్లను, కానుకలను, నిలువ దోపిళ్లను ఈ హుండీలో సమర్పించుకుంటారు. బంగారు నగలు, వెండి పాత్రలు, ముడుపులు, నాణాలు, నోట్ల వస్త్రాలు, కర్పూరం, బియ్యం, కలాకండ ఇలా ఎన్నో రకాలైన వస్తువులను భక్తులు స్వామివారికి కానుకలుగా ఈ హుండీ ద్వారా సమర్పిస్తారు. నిటారుగా పెద్ద సంచి ఆకృతిలో ఏర్పాటు చేయబడిన తెల్లని కన్వాసు గుడ్డలో పెద్ద రాగి గంగాలను దించి పై గుడ్డను రోటి వలె తాళ్లతో కట్టి వేలాడదీస్తారు. ఈ కాన్వాసు గుడ్డపై శ్రీవారి శంఖ చక్రాలు తిరునామాలు చిత్రింపబడి ఉన్నాయి. భక్తులు వేసే కానుకలు భద్రంగా సరాసరి గంగాళంలో పడేటట్లుగా ఏర్పాటు చేయబడిన ఈ గంగాళాన్ని కొప్పెర అని కూడా అంటారు. అయితే ఈ హుండీ గుడ్డపై గల తాళ్లపైన దేవస్థానం వారి సీళ్లు 7, అలాగే జియ్యంగారుల సీళ్లు 6 లక్కతో వేస్తారు. ఈ హుండీని ఏర్పాటు చేసినప్పుడు పరకామణి నిమిత్తం విప్పేటప్పుడు అధికారులు ఈ సీలు సరిగ్గా ఉన్నది లేనిది తనిఖీ చేస్తారు. ఇందుకు సాక్ష్యంగా 2 యాత్రికులు కూడా ఉంటారు. హుండీని రోజుకు 2 మార్లు అనగా మధ్యాహ్నం 2వ నైవేద్య కాలంలో 12 గంటల సమయంలోనూ, మళ్ళీ రాత్రి ఏకాంత సేవ సమయంలోనూ విప్పదీస్తారు. మరి యాత్రిక జన సమ్మర్దం విపరీతంగా ఉంటూ కానుకలు ఎక్కువైన సమయంలో హుండీని రోజుకి 3-4 మార్లు కూడా తీయడం కద్దు. హుండీని ఏర్పాటు చేసిన ఈ స్థలంలో జగద్గురువులైన శ్రీ మచ్చంకర భగవత్పాదుల వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని, అందువల్లే అపరిమితమైన సంపద అసంఖ్యంగా ద్రవ్యరాశి ఆకర్షింపబడి ఈ హుండీలోనికి చేరుతున్నదని అనూచనంగా పరంపరంగా వినవస్తున్న గాథ అని పెద్దల మాట. ఇది సత్యమే. ఈ హుండీ క్రిందుగా శ్రీచక్రం ఉన్నట్లుగా ప్రత్యక్షంగా దర్శించిన తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు శ్రీ రామనాథ గణపాటి గారు ఈ రచయితతో 1992లో చెప్పారు. సుమారు 70 ఏండ్ల క్రితం తాను వేద విద్యార్థిగా ఉన్నప్పుడు ఆలయ అధికారులు నేలను ఎత్తు పెంచడానికి గాను ఈ హుండీ ఉన్న స్థలాన్ని త్రవ్వి చూడగా శ్రీచక్ర యంత్రం స్పష్టంగా గోచరించినదని అన్నారు. ఇందువల్లనే కాబోలు ఈ ఆలయంలో ఉత్సవాలు, కళ్యాణోత్సవాలు వగైరా నిర్వహించే స్థలాలను అటు ఇటు మార్పు చేశారు. కానీ ఈ హుండీని, అంటే కొప్పెర అంటామని చెప్పాను కదండి, ఇది మాత్రం ఇక్కడి నుంచి కదల్చలేదట. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వక్షస్థలంలో శ్రీ మహాలక్ష్మి నెలవై ఉన్నందువల్ల ఈ క్షేత్రంలో అంతులేని సంపద సమకూరుతున్నదని ప్రాచీన కాలం నుండి వస్తున్న విశ్వాసం. శ్రీవారి వక్షస్థలంలో నెలకొని ఉన్న శ్రీదేవిని స్థిరరూపిణి అయిన లక్ష్మిగాన్, హుండీ ద్వారా వచ్చే అపూర్వమైన సంపదల సమూహాన్ని చరరూపిణి అయిన లక్ష్మిగాను భక్తులు భావిస్తారు. ఈ రీతిగా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన శ్రీవారి హుండీకి ప్రదక్షిణం చేస్తూ మన శక్తి కొద్ది కానుకలను సమర్పించుకుంటూ ఒక్కసారి చేతులు జోడిద్దాం. గోవిందా గోవిందా అంటూ ముందుకు నడవండి. అయితే ఇప్పుడు టాపిక్ వచ్చి బంగారు వరలక్ష్మి. శ్రీవారి హుండీలో కానుకలు సమర్పించి బయటికి వచ్చిన వెంటనే ఎడమ వైపున ప్రాకారానికి పైన నిలువెత్తు ఒక బంగారు వరలక్ష్మి ప్రతిమ అమర్చబడి ఉంది. ధనవర్షాన్ని కురిపిస్తూ భక్తులను అనుగ్రహించే ఈ అమ్మ శ్రీ స్వామివారికి సరిగ్గా ఈశాన్యంలో ఉండడం విశేషం. శ్రీ స్వామివారికి కానుకలు, మొక్కుబళ్ళు సమర్పించిన భక్తులకు ఈ వరలక్ష్మి ఇబ్బడి ముబ్బడిగా సంపదలు ప్రసాదిస్తుందని భక్తులు విశ్వాసం. ఓం శ్రీయే నమః. అయితే ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ అండి, కటాహ తీర్థం, తొట్టి తీర్థం అని అంటారు. ఇది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలోని విమాన ప్రదక్షిణ మార్గంలో అన్నమాచార్య బండారానికి ఎదురుగా ఉన్నది. దీనినే తొట్టి తీర్థమని కూడా అంటారు. శ్రీ స్వామివారి పాదములు నిండి వచ్చే అభిషేక తీర్థం ఇది. శ్రీస్వామి పుష్కరిణి స్నానం, శ్రీనివాసుని దర్శనం, కటాహ తీర్థ పానం ఈ 3ను త్రైలోక్య దుర్లభాలని ప్రసిద్ధి. ఈ తీర్థం శ్రీవారి హుండీకి వెలుపల ఆనుకొని తొట్టి మాదిరిగా ఎడమ దిక్కున ఉన్నది. అయితే ఈ తీర్థాన్ని స్వీకరించినప్పుడు అష్టక్షరి లేదా కేశవాది నామాల్లో లేక వెంకటేశుని మంత్రము ఉచ్చరించాలి.
పూర్వం తుంగభద్ర నదీ తీరంలో పద్మనాభుని పుత్రుడైన కేశవుడనే బ్రాహ్మణ యువకుడు వేశ్యలంపటుడయ్యాడు. ధనం మీద దురాశచే ఒక విప్రుని చంపాడు. వెంటనే బ్రహ్మహత్య పాపం భయంకర రూపంతో అతన్ని వెంటపడింది. కేశవుడు భయంతో దేశాలన్నీ తిరుగుతూ తన తండ్రి కాళ్ళపై పడి రక్షించమని ప్రార్థించినాడు. అదే సమయానికి అక్కడికి వచ్చిన భరద్వాజ్ మహర్షి కటాహతీర్థ మహిమను తెలియచేసి ఆ తీర్థాన్ని సేవింపచేయమని ఆనతిచ్చినాడు. అయితే కేశవశర్మ తండ్రితో కూడా తిరుమల క్షేత్రాన్ని చేరుకొని శ్రీ స్వామివారి కోనేట్లో స్నానం ఆచరించి వరాహస్వామిని దర్శించి శ్రీ వెంకటేశ్వరుని దర్శించి పిదప శ్రీ స్వామివారి పాదాల నుండి స్రవించే కటాహతీర్థాన్ని స్వీకరించి బ్రహ్మహత్య పాపం నుండి విముక్తి పొందాడు. ఈ కటాహతీర్థ జలాన్ని ఎవరైనా ఎప్పుడైనా పానం చేయవచ్చని, స్పర్శదోషం లేని ఆ తీర్థం బ్రహ్మహత్యాది మహాపాపాలను తొలగించుటే కాక కర్మరోగులైన భయంకర వ్యాధులను కూడా పోగొడుతుందని స్కంద పురాణంలో పేర్కొనబడింది. అయితే ఈ కటాహతీర్థ మహత్సాన్ని పరమశివుడు కూడా పూర్తిగా తెలియలేడని ఇలా చెప్పబడింది. కటాహతీర్థ మహోత్సవం కోవెత్తి భువనత్రయే మహాదేవో విజానాతి తస్య తీర్థస్య వైభవం గోవింద గోవింద గోవింద. అయితే ఇప్పుడు వచ్చి నెక్స్ట్ టాపిక్ అండి. శ్రీ విశ్వకేశుడు. శ్రీవారి హుండీకి ప్రదక్షిణం చేసుకుని లోపలికి వచ్చాం కదా, ఇప్పుడు ఇటు ఎడమ చేతు వైపు తిరిగి నేరుగా చూడండి. అదిగో వైకుంఠ ప్రదక్షిణ ద్వారం. దానికి పక్కనే చిన్న మందిరం ఉంది. రండి, లోనికి నడవండి. ఇదిగో ఈ చిన్న మందిరంలో దక్షిణాభిముఖంగా 2 అడుగుల ఎత్తుగల శ్రీ విశ్వకేశుల వారి శిలామూర్తి ప్రతిష్ఠింపబడింది. దర్శించండి. చతుర్భుజాలు, పై 2 చేతుల్లో శంఖ చక్రాలు ధరించి కూర్చొని ఉన్న భంగిమలో అభయముద్రతోనూ ఊర్ధ్వ పుండ్రాలతో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రధాన సైన్యాధిపతి. వీరినే సైన్యనాథుడని, సేనాధిపతి అని, శ్రీసేన మొదలియార్ అని అంటారు. వీరి పంచలోహ ఉత్సవ విగ్రహం ప్రస్తుతం తీర్థం ఇచ్చే చోట అంకురార్పణ మండపంలో నెలకొని ఉంది. ఆనీవర ఆస్థానం ఉగాది, దీపావళి ఆస్థానాల్లోనూ బ్రహ్మోత్సవం వంటి విశేష ఉత్సవాల్లోనూ సేనాధిపతి అయిన ఈ విశ్వకేశుల వారి ఉత్సవమూర్తి ప్రధాన పాత్ర వహిస్తారు. శ్రీ స్వామివారికి సర్వ సైన్యాధ్యక్షుడైన శ్రీ విశ్వకేశుల వారిని ప్రార్థిస్తూ భక్తితో స్తుతించండి. అదండి ఆయన గురించి. గోవింద గోవింద అంటే మళ్ళీ ముందుకెళ్దాం. అయితే ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చి ముక్కోటి ప్రదక్షిణం. దీన్నే వైకుంఠ ప్రదక్షిణం అని కూడా అంటారు. విమాన ప్రదక్షిణం పూర్తి చేసిన మనం అందరం ఇప్పుడు ముక్కోటి ప్రదక్షిణంలో ప్రవేశిద్దాం రండి. ఇదిగో ఇదే ముక్కోటి ప్రదక్షిణ మార్గం. దీనినే వైకుంఠ ప్రదక్షిణ మార్గం అని కూడా అంటారు. విమాన ప్రదక్షిణ మార్గంలో దక్షిణం దిక్కున గర్భాలయానికి ఆనుకొని ఉన్న ప్రాకారానికి గల ద్వారం ద్వారా ఆ వైకుంఠం లేదా ముక్కోటి ప్రదక్షిణ మార్గంలోనికి ప్రవేశించాలి. హుండీకి ప్రక్కన గల మార్గం ద్వారా బయటికి రావాలి. శ్రీ స్వామివారి గర్భాలయ ప్రాకారానికి విమాన ప్రదక్షిణం లోపలి ప్రాకారానికి మధ్యన ఉన్న ఈ మార్గమే ముక్కోటి ప్రదక్షిణ మార్గం అంటారు. ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే ఈ ప్రదక్షిణ మార్గం తెరుస్తారు. అంటే ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి నాడు అనగా దశమి నాటి అర్ధరాత్రి నుండి ద్వాదశి నాటి అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచుతారు. మిగతా సమయాల్లో ఈ మార్గానికి ఉన్న ద్వారాలతో మూసివేయబడుతుంది. వీటిని వైకుంఠ ద్వారాలు అంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చాలా దగ్గరగా ఆనుకొని ఉండే ప్రదక్షిణ మార్గమే ఇది. ఈ ప్రదక్షిణ మార్గం అన్ని వైపులా ఒకే కొలతలతో సమానంగా కనిపించదు. దక్షిణ దిక్కున ఉన్న మార్గం 69.6 పొడవు, 8.3 వెడల్పు కలిగి ఉంది. ఇందులో తూర్పు నుంచి పడమటికి వరుసగా 6 రాతి స్తంభాలు ఉన్నాయి. పడమటి దిక్కున ఉన్న మార్గం 6.6 పొడవు నుంచి 8.6 వెడల్పు కలిగి ఉంది. ఇందులో 4 స్తంభాలు ఉన్నాయి. ఇక ఉత్తరం దిక్కున 77 పొడవు, 16.3 నుండి 18.4 వరకు వెడల్పు కలిగి ఉంది. ఈ వైపున 12 స్తంభాలు ఉన్నాయి. 6+6 2 వరుసలుగా ఉన్నాయన్నమాట. ఉత్తరం వైపున గల విశాలమైన ప్రదక్షిణ స్థలంలో పూర్వం శ్రీ స్వామివారి ఉత్సవమూర్తులకు ఆస్థానం, కొలువు వగైరాలు జరిపేవారని తెలియజేస్తున్నది. ఈ వైకుంఠ మార్గం తూర్పు దిక్కున మూసివేయబడి ఉంది. ప్రస్తుతం శ్రీ రాములవారి మేడ అని పిలువబడే ఇరుకైన నడువ నిర్మాణం వల్ల ఈ వైకుంఠ ప్రదక్షిణ మార్గం తూర్పు దిక్కున మూసివేయబడిందని తలంచవలసి ఉన్నది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజులలో ఈ వైకుంఠ ప్రదక్షిణ మార్గం విద్యుత్ దీపాలతో, పుష్పమాలాలతో శోభాయమానంగా అలంకరిస్తారు. శ్రీ మహావైకుంఠాన్ని వదిలి భక్తుల మీద ప్రేమచే భూలోక వైకుంఠమైన శేషాచలం మీద ఆనంద నిలయంలో నిలిచి ఉన్న శ్రీ వెంకటపతిని దర్శిస్తూ వైకుంఠ ప్రదక్షిణ మార్గంలో ప్రవేశించిన వాని జన్మమే జన్మము, వాని భాగ్యమే మహాభాగ్యము అనేసి ముందుకు నడవండి. గోవిందా గోవిందా అంటూ. ఇప్పుడు వచ్చి సాష్టాంగ నమస్కారాలు.
అద్భుతవహమైన, ఆనందదాయకమైన, మంగళకరమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమంగళ మూల విరాణమూర్తి దర్శనం చేసుకొని వచ్చాం కదా! ఇంకా శ్రీవారి ఆలయంలోని ఎన్నో విశేషాలు, మరెన్నో విషయాలను తెలుసుకుందాం. ఇప్పుడు ఇదిగో వెండివాకిలి ఎదురుగా లోపల శ్రీరంగనాథ స్వామి దగ్గర భక్తితో సాష్టాంగ నమస్కారాలు సమర్పిస్తూ, ఓ స్వామి ఏడుకొండలవాడ, మళ్ళా దర్శనం త్వరలో అనుగ్రహించవయ్యా, ఓ ఆనందనిలయవాస, నీ దివ్య మనోహరమైన మూర్తిని అతి త్వరలో దర్శించేటట్లుగా నిండుగా దండిగా అనుగ్రహించుము స్వామి అంటూ భక్తితో నమస్కారాలు సమర్పిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ముందుకు వెళ్దాం. ఇప్పుడు వచ్చి శ్రీవారి ప్రసాదం మనందరికీ చాలా ఇష్టం కదా! అయితే ఇక అందరూ ఆ సప్తగిరుషునకు సాష్టాంగ నమస్కారాలు సమర్పించారు కదా! రండి, వెండివాకిలి గుండా బయటికి రండి. వెండివాకిలికి ఉత్తరం దిక్కున అదిగో అర్చక స్వాములు, పరిచారక స్వాములు శ్రీవారు ఆరగించి మన కోసం మిగిల్చిన దివ్య అన్నాలు ప్రసాదంగా పంచుతూ ఉంటారు. మనమందరం వరుసలో ఒకరి వెనుక ఒకరు నిలవపడి ఆ ప్రసాదాలను వినమ్రాలతో భక్తి ప్రపత్తులతో స్వీకరించి ఆరగించుదాం. అదిగో చూసారా, ప్రసాద గంగాలాలు, చక్కెర పొంగలి, పులిహోర, పొంగళ్ళు, దధ్యోదనాలు. ఆహా, తిరుమలేశుడు ఆరగింపు చేసిన ఈ ప్రసాదాలు మన పాలిట దివ్య ఔషధాలు. ఆ ప్రసాదాలు మన పాలిట రుచికరమైన దివ్య పాయాసాలు, మన ఆధ్యాత్మిక జీవిత దివ్యలోక ప్రసాదాలు. ఆ ప్రసాదాలు సర్వార్థ సిద్ధి ప్రదాలు. తృప్తిగా తిరుమలేశుని ప్రసాదాలను ఆస్వాదించండి. గోవింద గోవింద గోవింద. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ విశేషాలన్నీ మనకు అర్థమైనంత వరకు, మనం అర్థం చేసుకున్నంత వరకు తెలుసుకున్నాం. శ్రీ స్వామివారిని ఆనందంగా దర్శించుకున్నాం. ఆ స్వామివారి లీలలు అనంతం. అనంతలైన ఆ విశేషాలు 1000 తలలు ఉన్న అనంతునికే అర్థం కావట. మరి మనం ఎంత? ఇక ఈ ఆలయం బయట చుట్టూ ఎన్నో చూడవలసిన ఆలయాలు ఉన్నాయి. దర్శించవలసిన తీర్థాలు ఎన్నో ఉన్నాయి. తెలుసుకోవలసిన విషయాలున్నాయి. ముందుగా శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని దర్శించేద్దాం. గోవింద గోవింద గోవింద. అయితే నేను రేపు శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి గురించి చెప్తానండి. ఇక్కడతో ఈ టాపిక్స్ ముగిస్తున్నాను. మీరు వింటున్నారు కదా, ఈ టాపిక్స్లో అక్కడక్కడ తప్పులు అనేవి వస్తూ ఉంటాయి కదా, వాటన్నిటికీ నాకు క్షమించండి. రేపటి టాపిక్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం నమో వెంకటేశాయ.